హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ లైక్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్ అనమాట. ఇప్పుడు వచ్చిండు మా గణేష్, గల్లీ చివర ఉన్నాడు. అప్పటి నుంచి లైక్ వైర్లు అవన్నీ ఉంటాయి కదా పైన, దానికోసం కుస్తీ పడుతున్నారు పాపం. ఘోరంగా అదంతా వైర్లు తీసి కింద వెల్డింగ్ చేసి. బయట మండపం చూపిస్తాం మీకు, అండ్ వినాయకుడు అక్కడ వస్తున్నాడు, అది కూడా చూపిస్తా. చాలా టైం పడుతుంది గైస్ ఆ గల్లీ నుంచి మండపంలో కూర్చోవడానికి వినాయకుడికి. అండ్ పూజ అయ్యేసరికి అయితే ఇంకా లేట్ అవుతుంది అనుకుంటా ఈరోజు. సో మండపం అయితే చూపిస్తాం మీకు ఫస్ట్. దిస్ ఈజ్ ద మండపం. అక్కడ చివర్లో ఉన్నాడు వినాయకుడు. సో మా ఇంటి ముందుకి డైలీ ఒక బ్లాక్ డాగ్ వస్తుంది అనమాట. వాటికి బిస్కెట్స్ వేయడం అలవాటు. వాటి కోసం అని చెప్పి, స్ట్రీట్ డాగ్స్ కోసం అని చెప్పి మేము బిస్కెట్స్ తెచ్చి పెడతాం ఫుల్గా. ఈరోజు చేస్తా, చూపిస్తాం. యాక్చువల్గా డైలీ మా మమ్మీ వేస్తుంది, ఈరోజు నేను వేసేసరికి కొంచెం సస్పీషియస్గా చూసింది. అది తినలేదు స్టార్టింగ్లో, తర్వాత తిన్నది. యూట్యూబ్లో ఏం ఛానల్? స్మైలీ వైబ్స్. అంటే రాని వస్తుకో దాన్ని బట్టి దాన్ని ಮತ್ತೆ దాన్ని నీట్గా తీసుకో తీసుకో రైట్ ఫోన్ పట్టుకోవడం
కమ్మలేవిరా చూడు సాయిబాబా లాగా ఉన్నాం. హాయ్ చెప్ అందరికి హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం మేము. మీరెలా ఉన్నారు అని అడగవా? మీరు ఎలా ఉన్నారు? వినాయకుడు ఎట్లున్నాడు? బాగున్నాడు, చాలా బాగున్నాడు. నంబర్ 1 మా వినాయకుడు. రండి చూడండి అని చెప్పు. రండి చూడండి, అందరూ రండి. అడ్రస్ చెప్పు. అడ్రస్ లక్ష్మీనగర్ బోల బజార్. గోదావరికని అని చెప్పవా? గోదావరికని లక్ష్మీనగర్. గోదావరికని మెయిన్ అని చెప్పాలి. గోదావరికని లక్ష్మీనగర్ గణపతిని మేము నిలుపుకున్నాము. మేము పెద్దది గణపతి తెచ్చుకొని హ్యాపీగా ఈ లైన్లో పెట్టుకొని హ్యాపీగా ఉన్నాము. మాకు మాత్రం మంచి జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎప్పటికీ ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము ముస్లిమ్స్, మేము ఇలాగే తెచ్చుకొని మంచిగా హ్యాపీగా ఉన్నాము. బాయ్ బాయ్. హాయ్ చెప్పండి. ఎక్కడి నుండి వచ్చింది మన కోసం. అదే ఏ ఊరమ్మా ఇది? హాయ్. बोलो इटू बोलो बाय బాయ్. అసలు వినాయకుడు ఎంత భారీగా ఉన్నాడంటే గైస్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 hours పట్టింది. ఇంకా కూడా సెట్ చేస్తున్నారు. క్రెయిన్ అదంతా వచ్చి లిఫ్ట్ చేసి అక్కడ పెట్టింది. మంది జనం వచ్చిందంటే అసలు ఇక్కడ లక్ష్మీనగర్ గోదావరికనిలో మొత్తం మా గల్లీలోనే పెద్దగా పెడతారనమాట వినాయకుడు. ఇంకోటి ఏంటంటే మా గల్లీ చాలా చిన్నది గైస్. ఇంత చిన్న గల్లీలో అంత పెద్ద వినాయకుడిని పెడతారని చెప్పేసి ఎట్లా పెడతారని చూడడానికే చాలామంది వస్తారు. ఇంకా పూజ అయ్యేసరికి ఇంకా ఇప్పుడు 7 అవుతుందా, 8:30, 9 అవుతుంది ఇంకా పూజ అయ్యేసరికి పక్కా. అంటే బల్లలు, లైట్ సెట్టింగ్ అదంతా చేసేసరికి కలశాలు పెట్టాలి, అదంతా పూజ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది మొత్తం ఇంకా 9, 9:30 అవుతుంది.